ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. 5వ రోజు శ్రీ మహాచండీదేవిగా కనకదుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు. ఎప్పుడూ లేని విధంగా తొలిసారి దసరా ఉత్సవాల్లో దుర్గాదేవి శ్రీ మహాచండీ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. చండీదేవి అలంకారానికి ఎంతో ప్రసిద్ధి ఉందని వేద పండితులు చెప్తున్నారు. అమ్మవారు మహాచండీ రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. దేవతల కార్యసిద్ధి, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కొరకు మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి త్రిశక్తి రూపిణిగా శ్రీ మహాచండీ ఉద్భవించింది. చండీ అమ్మవారిలో అనేక మంది దేవతలు కొలువై ఉన్నారు. శ్రీ మహాచండీ అమ్మవారిని ప్రార్థిస్తే సర్వదేవతలను ప్రార్థించినట్లే. అమ్మవారి అనుగ్రహం వల్ల విద్య, కీర్తి, సంపదలు లభించి శత్రువులు మిత్రులుగా మారటం, ఏ కోరికల కోసమైతే ప్రార్థిస్తామో అవి సత్వరమే నెరవేరుతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో వార్షికంగా జరిగే దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా ప్రారంభమయ్యి ఈ రోజున 5వ రోజున అమ్మవారు మనందరికీ కూడాను చండీ స్వరూపంగా, మహాచండీ స్వరూపంగా మనందరికీ కూడా దర్శనమిస్తున్నారు. ఈ చండీ స్వరూపం అంటే ఉగ్రస్వరూపం బాగాను. ఇటువంటి ఉగ్రస్వరూపాన్నిలో ఉన్నటువంటి అమ్మవారిని మనం ధ్యానించినట్లయితే మనలో ఉండేటువంటి రజోగుణం, తమోగుణం ఇవన్నీ కూడా పోయి సాత్విక గుణం వచ్చి కోపాదులవి కూడాను, అసూయ, ద్వేషాదులు, కోపాదులన్నీ కూడా పోయి సాత్విక స్వరూపాన్ని మనకు కూడా సాత్విక స్వభావం అలవడుతుంది. కాబట్టి ఈవిడిని ఆ యొక్క స్వరూపంగా, ఆ చండీ స్వరూపాన్ని మనం మహాచండీ స్వరూపాన్ని పూజించి ఆ యొక్క సాత్విక స్వరూపంతో ధర్మాచరణం చేసుకుని చిత్తశుద్ధి, తద్వారా ధర్మాచరణం. విపరీతమైనటువంటి కోపాదులవి ఉన్నప్పుడు మనం ఏ ధర్మం కూడా చేయలేం. బుద్ధి ఎంతసేపు కూడాను ఒకడి మీద ఏదో విషయం మీద కోపం వస్తుంది. ఆ కోపం దాని మీద ఆలోచించుకుంటూ అలా ముందుకు వెళ్ళిపోతాం. కానీ వెనక్కి వచ్చి అవసరమైనటువంటి విషయాల మీదకి బుద్ధి మరలదు. అందువలన ఈ కోపాదులు తగ్గిపోయి మనందరం శాంతస్వరూపాలుగా ఉండాలి అన్నప్పుడు ఆ కోపస్వరూపంగా ఉండేటువంటి, ఉగ్రస్వరూపంగా ఉండేటువంటి ఆ చండీ, మహాచండీని పూజించి మనం కూడాను మనలో ఉండేటువంటి ఆ యొక్క తామస గుణాన్ని పోగొట్టుకుని శాంతస్వరూపులుగా మారి తద్వారా భక్తి, జ్ఞాన, వైరాగ్యాలన్నీ కూడాను తీసుకుని మోక్షానికి దగ్గర అవ్వాల్సిందిగా అమ్మవారిని ప్రార్థిస్తున్నాం.